ఉండదు. అందువల్ల సంతానం కలగనప్పుడు ఏమవుతుంది, వైవాహ జీవితంలో ఎడబాటు కారణమవుతుంది. క్షమించాలి గురుగారు, మనం తప్పకుండా కాలర్తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు మేడం? చెప్పండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శివరావు అమ్మా. శివరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శివరావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శివరావు గారు? చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి కాల్. మీరు ఇంత ప్రయాసపడి మీరు ఇంత అంటే కాల్ కనెక్ట్ అవ్వడం కూడా చాలా రష్ లో కనెక్ట్ అవుతుంది. మీకు లక్కీగా కనెక్ట్ అయిన తర్వాత కూడా మీరు ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటే అది మీ పూర్తిగా మీకు అన్లక్కీ అని చెప్పొచ్చు ఈ రోజు. ఎందుకంటే మనకు గురువు గారితో మాట్లాడే సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆయనతో పాటు మనం ఎన్నో విలువైన విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. పెళ్ళంటే జస్ట్ ఏంటంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి నచ్చడం, అలాగే 18గా ఇప్పుడు ఇది పాయింట్స్ ఉన్నారు చూసారా, నాకు అంతవరకే తెలుసు. యాక్చువల్గా మీకు ఎట్లాంటి ఇది ఉంటుందో ఇంత వివరంగా గురువు గారు అన్ని విషయాలు చెప్తున్నారు. మీకు లక్కీగా కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఇలాంటి డిస్టర్బెన్సెస్ అసలు పెట్టుకోవద్దు. చెప్పండి గురువు గారు. వైవాహ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్క పాయింట్లను బేస్ చేసుకొని నిర్ధారణలో వెళ్ళకూడదు. ఇక్కడ 18 పాయింట్లు అంటే శుభమని, 21 పాయింట్లు వస్తే ఇంకా మంచిది అని, లేదా 24 పాయింట్ల పైన కనుక వస్తే చాలా మంచిదని, 27 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే అత్యుత్తమమైన వివాహంగా భావిస్తూ ఉంటారు. గురుగారు క్షమించాలి, మనం కాలర్తో